ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. నిజం ఏదైతే చెప్పారో అవన్నీ కూడా మేము రిపోర్ట్ ఇస్తాం. పైగా మేము ఇంకోటి కూడా అడిగాం, అమ్మ మీరందరూ మరి ఐసీ కమిటీ అడిగినప్పుడు మీరందరూ మాకేం జరగలేదని రాశారు కదా, ఎందుకు రాశారు అన్నారు. మేడం వాళ్ళు ఏమన్నారంటే, ఇబ్బంది లేనప్పుడు ప్రాబ్లం ఏం లేకపోతే అందరూ కలిసి ఒక పేపర్ లో రాసి కలెక్టివ్ గా మీ పేరు రాయండి, ప్రాబ్లం అయితే ఎవరికైతే ఉందో విడిగా రాయండి అని చెప్పారు. సో అందుకే మేము ఎవరు రాయలేదు మేడం, ఎందుకంటే మళ్ళీ మమ్మల్ని టార్గెట్ చేస్తారు ఎగ్జామ్స్ కాబట్టి మేము ఎవరు కూడా రిటర్న్ గా రాయలేదు. బట్ ఎస్, దిస్ ఇస్ వాట్ ఇదైతే జరిగింది అనేది ఈ రోజు మాకు తెలిసింది. ఎవరైతే కన్సర్న్ ఫ్యాకల్టీ ఒకరిని ఆల్రెడీ పిలిచి మాట్లాడి ఇంకొకరిని పిలవాలి, వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. సో దీని మీద డెఫినెట్లీ యాక్షన్ తీసుకొని, ఎందుకంటే స్టూడెంట్స్ ఒక భయంతో ప్రెషర్ లేకుండా చదువుకునే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. కానీ కాన్స్టెంట్ గా మేము ఏం మాట్లాడితే ఏం చెప్తే మాకేం జరుగుతున్నప్పుడు మేము బయటకు వచ్చి చెప్తే మమ్మల్ని ఇలా టార్గెట్ చేస్తారనే భయంతో వాళ్ళు కాన్స్టెంట్ గా ఉండకూడదనే ఉద్దేశంతో వాళ్ళు న్యాయం జరిగేదని చూస్తాం. అలాగే నిన్న కూడా మాకు ఒక కంప్లైంట్ వచ్చింది గవర్నమెంట్ ఆఫీస్ నుంచి, అంటే ఎక్కడ ఐసీసీ అసలు ఉండట్లేదు, ఉన్నా చెప్తున్నా కూడా న్యాయం జరగట్లేదు. లోకల్ కమిటీస్ కూడా ఎవరు కూడా సరిగ్గా వర్క్ చేయట్లేదు, ఎస్పెషలీ లైంగిక వేధింపుల మీద అనేది మాకు చాలా క్లారిటీగా తెలుస్తుంది. సో డెఫినెట్లీ నిన్న వచ్చిన కంప్లైంట్ కానీ ఈ రోజు ఇక్కడికి వచ్చింది కూడా ఇవన్నీ మీకు చూసాం. ఎందుకంటే చాలా మంది లైంగిక వేధింపులు అంటే ముట్టుకుంటేనే కదా అనుకుంటారు. కాదు, నువ్వు హిడెన్ మీనింగ్ అంటే డబల్ మీనింగ్ తో మాట్లాడినా, అంటే నేను ఒక్కళ్ళే ఉన్నప్పుడు చెప్తేనే కదా అంటారు. కాదు, నువ్వు 100 మంది ఉండి 10 మంది ఉండి ఒక అమ్మాయిని టార్గెట్ చేసి నువ్వు డబల్ మీనింగ్ తో మాట్లాడవన్నా అది కూడా సెక్షువల్ హెరాస్మెంట్. సో దట్ ఈస్ వాట్ ఇక్కడ జరిగింది. సో దాన్ని ఈ రోజు మా రిపోర్ట్ మేము చూసి పైకి పంపించి విల్ మేక్ ష్యూర్ దట్ యాక్షన్ ఇస్ టేకెన్ అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మిగతా బ్యాచెస్ ఇబ్బంది పడుతూ మేడం, అంటే చిన్న క్లారిటీ, విద్యార్థులు ఎవరి మీద ఏ ఫ్యాకల్టీ కంప్లైంట్ చేశారు, లైంగిక ఆరోపణలు చేశారా? ఇప్పుడు ఇవన్నీ కూడా యాక్చువల్లీ ఈ ఐసీ కమిటీస్ ఇలాంటివి జరిగే అన్ని కాన్ఫిడెన్షియల్ గా ఉండాలి. లెట్ ఇట్ బి విక్టిమ్స్ పేర్లు కాన్ఫిడెన్షియల్ గా ఎంత ఇంపార్టెంటో ఎంక్వైరీ అయ్యే వరకు కూడా వీ డోంట్ వాంట్ టు ఏ ఫ్యాకల్టీ ఇక్కడ ఇంటర్నల్ గా అందరికీ తెలుసు, బట్ బయట చెప్పడం అనేది ఇట్స్ నాట్ రైట్ ఆన్ మై పార్ట్. లేటర్ ఇఫ్ దే వాంట్ వాళ్ళు చెప్తారు, అది ఇంటర్నల్ గా ఫస్ట్ మా కంప్లైంట్ మా రిపోర్ట్ వెళ్ళనివ్వండి. బేస్డ్ ఆన్ దట్ ఇప్పుడు ఏంటంటే మా దగ్గరికి వచ్చి మేము పిలిచినప్పుడు వచ్చి మ్యామ్ మాకు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ 2-3 ఫ్యామిలీస్, క్షమించండి అంటే దట్స్ నాట్ రైట్. మరి అది చేసేటప్పుడు అయ్యే గుర్తుకు రావాలిగా, ఆ పని చేసినప్పుడు ఇవన్నీ గుర్తుకు రావాలి. కానీ తప్పు చేశాక అడిగినప్పుడు ఇవన్నీ చెప్తే అవన్నీ కూడా తప్పి వాళ్ళని అవన్నీ కూడా ఏం చేయొచ్చు. సో ఆ మెసేజ్ వాంట్ టు గివ్ క్లియర్. ఎవరైతే మాకు మెయిల్ పెట్టారో మేము ఒకటే చెప్తున్నాం, స్టూడెంట్స్ మీరు మీ పేరు చెప్పకపోయినా పర్లేదు, బట్ ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పండి. మేము 100% అష్యూరెన్స్ ఇస్తాం దట్ యూ వాంట్ బి టార్గెటెడ్, మీకు ఎగ్జామ్స్ లో ఏం ఇబ్బంది రాదు. ఆ అష్యూరెన్స్ మాత్రం మేము మాకు విమెన్ కమిషన్ కి మెయిల్ వచ్చింది విత్ సమ్ నేమ్. మేము అసలు ఆ మెయిల్ పేరు కూడా ఎంక్వైరీ చేయదలుచుకోలేదు, ఎందుకంటే అన్నెసెసరీ ఆ సింగిల్ అవుట్ చేయడం అవుతుంది. బట్ కలెక్టివ్ ఇన్ఫర్మేషన్ బై ఎవ్రీ వన్, అది నిజమని చెప్తుంది. నిజంగా వాళ్ళకి అమ్మాయికి నంబర్ కూడా పెట్టారు, జరిగింది అయితే ఉంది కాబట్టి దాని మీద యాక్షన్ ఏం తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్. అంటే ఈ కాలేజ్ లో విద్యార్థులు లైంగిక వేధింపులకు గురవుతున్నారు ఫ్యాకల్టీ కారణంగానే ఫిర్యాదు చేస్తే ఇక్కడ ఇంటర్నల్ గా కమిటీ వేశారు, ఆ కమిటీ సరిగా పనిచేయలేదా? ఏం స్పష్టంగా అనిపిస్తుంది. అంటే ఎక్కువ దేని మీద స్ట్రెస్ చేశారంటే అది అనానిమస్ మెయిల్ కాబట్టి, ఆ మెయిల్ రాసిన వాళ్ళు ముందుకు రాలేదు కాబట్టి ఇది బేస్లెస్ అని ఎవరినైతే అడిగారో ఫ్యాకల్టీని వాళ్ళ మెయిన్ పాయింట్ కూడా అదే రాశారు. సో ఇది బేస్లెస్, మీరు వదిలేసేయండి. వీళ్ళు కూడా రిపోర్ట్ అలానే రాశారు. అలా ఎలా అవుతుంది? ఒక మెయిల్ వచ్చిందంటే దాని వెనక ఏదో రీజన్ ఉంటుంది, అవునా కదా? సో దట్ ఈస్ వాట్, అది తెలియటానికి వచ్చాను, నాకు రావాల్సిన ఆన్సర్ నాకు వచ్చింది. సో నా రిపోర్ట్ పంపిస్తాను. అది ఎప్పుడు ఇంటర్నల్ కమిటీస్ కరెక్ట్ గా పనిచేస్తే అనేం ఉండదు, బయాస్డ్ గా ఉంటాయి అన్ఫార్చునేట్. అందుకే ఎక్స్టర్నల్ మెంబర్ ని పెట్టాలంటారు, కానీ చాలా ఇంటర్నల్ కమిటీస్ లో ఒక ఎక్స్టర్నల్ మెంబర్ అనే వాళ్ళు ఉండరు.
ఎందుకంటే వాళ్ళు కొంచెం ఫేర్ గా అన్ని వైపుల నుంచి ఆలోచిస్తారు, కాన్ఫిడెన్షియల్ గా ఉంటే డీల్ చేస్తారు. ఇంటర్నల్ కమిటీస్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళ గురించి అందరికీ చెప్పేస్తారు. అది తప్పు. ఒక ఫ్యాకల్టీ మీద వచ్చినప్పుడు మిగతా ఫ్యాకల్టీ కూడా తెలియదు, ఓన్లీ ఇంటర్నల్ కమిటీకే తెలియాలి. దట్ ఈస్ హౌ కంపెనీ పనిచేయాల్సింది, కానీ అలా జరగట్లేదు. స్టూడెంట్స్ తో మాట్లాడాలి, మీకు క్లారిటీ వచ్చింది. ఈ ఇంటర్నల్ కమిటీ మీద ఎవరు అథారిటీ ఇదండి ఇక్కడ ప్రతి కాలేజీలోని ఇటువంటి సంఘటనలు జరుగుతుంటాయి, కొన్ని బయటకు వస్తుంటాయి, కొన్ని రాకుండా ఉంటాయి. వీటి మీద అథారిటీ ఎవరు? ఇంటర్నల్ కమిటీ మీద యాక్చువల్లీ ఏంటంటే ఎక్కడైనా 10 మంది కంటే ఉంటే ఎంప్లాయీస్ ఇంటర్నల్ కమిటీ మ్యాండేట్. ఆ ఇంటర్నల్ కమిటీ హెడ్ ఇస్ రెస్పాన్సిబుల్. ఈ కాలేజ్ అనుకోండి, ప్రిన్సిపల్, ఆఫీస్ లో అనుకోండి, ఇఫ్ సమ్మన్ ఎల్స్ అక్కడ సిఇఓ ఎవరైనా అయితే వాళ్ళు దే ఆర్ రెస్పాన్సిబుల్, దే ఆర్ ద అథారిటీ. కానీ వాళ్ళు సరిగ్గా పనిచేయలేదంటే దెన్ దే కెన్ గో టు ద లోకల్ కమిటీ విచ్ ఇస్ అండర్ ద కలెక్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్, అదే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. అక్కడ చేయట్లేదంటే దెన్ దే ఆర్ ఆల్వేస్ దేర్. అది ఇంటర్నల్ కమిటీస్ ఫ్రాంక్ గా పనిచేయాలి, కాన్షియస్ గా పనిచేయాలి. వాళ్ళ పనే అది. అది జరగనప్పుడు మాలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. ఇంటర్నల్ కంటెంట్ ఇంటర్నల్ గా ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకొని ఇంటర్నల్ గా న్యాయం జరగాల్సింది, బయటికి రాకూడదు యాక్చువల్లీ. కానీ వీళ్ళు సరిగ్గా చేయనప్పుడు ఏంటంటే బయటకు వస్తుంది. సో దట్ ఈస్ వెన్ మేము ఎంటర్ అయ్యి వి మేక్ ష్యూర్ దట్ ఎవరైతే ఆ ఇష్యూ జరుగుతుందో అది కరెక్ట్ అయ్యేటట్టు మేము చూస్తాం. మెయిల్ ద్వారా అందిన సమాచారం నిజంగా నిర్ధారణ అయిందా? ఇప్పుడు ఒక్కొక్కసారి అదే చెప్తాం, ఎనానిమస్ మెయిల్ 2 వైపుగా వెళ్ళచ్చు. ఒకటి నిజం చెప్పచ్చు, ఒకటి ఇదిగా చెప్పచ్చు. సో మేము అసలు ఏంటి ఇది ఎంక్వైరీ చేద్దాం, ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్న ఉద్దేశంతో నిన్న మెయిల్ వచ్చినా ఈ రోజే వచ్చాము. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ మెయిల్ ఎవరైతే రాసారో ఒప్పుకోపోయినా బట్ ఇక్కడికి వచ్చాక మాకు నిజం తెలిసింది. ఇక్కడ స్టాఫ్ కొంచెం నిర్లక్ష్యం ఉన్నారు, మీరు ఎంక్వైరీకి వచ్చిన స్టాఫ్ చాలా సేపు లీవ్ చేశారు. అంటే మేము చెప్పకుండా వచ్చాము, ఒకటి మేము ఇన్ఫార్మ్ చేయలేదు. టైం రావాలి, కాలేజ్ స్టాఫ్ టైం రావాలి. అంటే అడ్మిన్ స్టాఫ్ 10:30 అని చెప్పారు. వి డిడ్ంట్ సీ ద టైమింగ్స్. రిపోర్ట్స్ వెయిట్ చేసాం, బట్ దట్స్ ఓకే. అట్లీస్ట్ మేము ఈరోజు స్టూడెంట్స్ తో మాట్లాడాలి. ప్రిన్సిపల్ రాకపోవడం ఇస్ అ గుడ్ థింగ్ టుడే. స్టూడెంట్స్ ఓపెన్ అప్ అయ్యారు, ఉంటే మాట్లాడేవాళ్ళు కాదు. You are being here at 10 AM today morning. 9:30 మీరు వచ్చేది కానీ మాకు ఇన్ఫర్మేషన్ అంటే అప్పుడే స్టాప్ రావాలంటే See, I don't know the timings. I googled it and checked they're open at 9 to either 5 college time. మీరు వస్తున్నారు 10 కొద్దాం అనుకున్నాను. 10 కి one whoever is in charge. ఈరోజు ప్రిన్సిపల్ డాక్టర్ స్టాఫ్ వాస్ ఇన్ నా చార్జ్. క్వశ్చన్ ఏంటంటే మీరు వస్తున్నారు తెలిసి రాలేదా ఇంటెన్షనల్ గా? తెలిసి రాలేదా తెలియకపోయినా రావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది కదండి. ఇట్ డజంట్ మ్యాటర్ కదా, రిపోర్ట్స్ అన్ని మా చేతిలో So you are ఉన్నాయి. confirming that students are present. ఎంక్వైరీ కంప్లీట్ చేసిన టైం వాళ్ళ ఎంక్వైరీ అయిపోయింది. Now it is up to me. ఈ రోజు చేసాం కాబట్టి రేపు రిపోర్ట్ కంప్లీట్ చేసాం. మెయిన్ అష్యూరెన్సెస్ ఫర్ ద స్టూడెంట్స్ దట్ ఎగ్జామ్స్ లో టార్గెట్ చేయబడాలి. ఆ అష్యూరెన్స్ అనేది నేను ఇవ్వగలను. అది మెయిన్ కన్సర్న్. అందుకే వెంటనే వచ్చాను. నెక్స్ట్ వీక్ నుంచి ఎగ్జామ్స్ ఆ మెయిల్ లో స్పెసిఫిక్ కన్సర్న్ కూడా వాళ్ళది. చాలా కాలేజెస్ లో చాలా కంపెనీలు పనిచేస్తున్నారు, గర్ల్స్ కానీ అమ్మాయిలు కానీ ఫేస్ చేస్తున్నారు. కొంతమంది మీకు డైలీ వాళ్ళు మెయిల్ చేశారు, చాలా మంది చెప్పలేదు పరిస్థితులు. మేము ఆల్రెడీ డిస్ట్రిక్ట్ వైజ్ రివ్యూ మీటింగ్స్ పెడతాం, ఎస్పెషల్లీ పాష్ కి సంబంధించి, పాష్ యాక్ట్ కి సంబంధించి. దాన్ని చూసాక కూడా యాక్చువల్లీ చాలా కంప్లైంట్స్ వస్తాయి. ఆర్ ఇప్పుడు మీడియాలో ఈ రోజు కవర్ చేస్తున్నారు. లాస్ట్ టైం మాకు నూజివీడ్ నుంచి ఒక కంప్లైంట్ చేసింది. అబ్బాయి కాల్ చేశాడు, ఇలా జరుగుతుంది మా కాలేజ్ లో. నువ్వు ఎందుకు బాగు చేసా అంటే, మ్యామ్ మేము చూసాము మీరు వెళ్తున్నారు, ఇలాంటి ఇష్యూస్ చూస్తున్నారు కాబట్టి మేము మీకు చెప్పాము, న్యాయం చెప్తాం. సో అలా సాల్వ్ మీ హెల్ప్ ద్వారా మీరు బయటికి తీసుకెళ్తారు. ఇలా చాలా మంది నోటీస్ చేసి ఓకే ఇలా చేస్తారు అనేది తెలిసి వస్తారు. మేము ఏంటంటే ఒక క్యూఆర్ కోడ్ ఒకటి క్రియేట్ చేస్తాం స్పెసిఫికలీ ఓన్లీ ఫర్ ఈ పాష్ యాక్ట్, పాష్ రిలేటెడ్ కంప్లైంట్స్ తో క్యూఆర్ కోడ్ చేస్తాం. ఎందుకంటే ఇట్స్ ఈజియర్. నంబర్ కి కాల్ చేయడం కంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేసి జస్ట్ మాకు దాంట్లో ఇన్ఫర్మేషన్ వస్తే అంటే సింప్లిఫై చేయడానికి కొంచెం అందరికీ యాక్సెసిబుల్ ఉంది ప్రొజెక్ట్ చేయడం. టేకింగ్ our steps, బట్ ఇది ఏంటంటే ఇట్ ఈస్ ఎవ్రీవన్స్ రెస్పాన్సిబిలిటీ అండి. గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కమిషన్ రెస్పాన్సిబిలిటీ కాదు.
ఎవ్రీ కాలేజ్ రెస్పాన్సిబిలిటీ, ఆఫీస్ రెస్పాన్సిబిలిటీ, ప్రతి ఒక్కళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చేస్తే మనం ఇన్వాల్వ్ అవసరం లేదు. అది ఎవరి జాబ్ వాళ్ళు చేస్తే విల్ బి పర్ఫెక్ట్. ఈ కంప్లైంట్స్. థ్యాంక్ యూ.